అందరికీ నమస్కారం. మనకు పంచవాయువులు చాలా ఇంపార్టెంట్. వాటిలో నీరు, నిప్పు, భూమి, వాయువు, ఆకాశం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనందరికీ ఇవి లేకుంటే మనం బ్రతకలేము. మనకు అసలు బ్రతకడానికి హక్కు ఉండలేము కూడా మనకు. సో ఇలాంటప్పుడు మనము భగీరథ ప్రయత్నం రామాయణంలో వినండి, చదవండి, లేకుంటే ఏదో ఒకటి చేయండి. మీరు ఈ కలికాలంలో మనకు నామస్మరణ విన్నా ఏదైనా చదివినా మనకు ఫలితం వెంటనే వస్తుంది. కలికాలంలో మనకిచ్చిన ఆ పరమేశ్వరుడు, ఆ విశ్వనాథుడు, విశ్వానికే తండ్రి అయిన విశ్వనాథుడు ఇచ్చిన వరం. ఆ విశ్వనాథుడు లేకుంటే ఈ పంచవాయువులు ఉండవు, ఏముండవు. మనకు ఈ భగీరథ ప్రయత్నం చదువుకొని మన మన దేశాన్ని, మన ప్రాంతాన్ని, మన ఊరిని రక్షించుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరింట్లో ఈ భగీరథ ప్రయత్నం గంగా అవతారణ పడితే వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చి మనం అందరం బాగుంటాం. అందుకు నేను చెప్తున్నా, రామాయణం చదవడం, వినడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. మనం అందరి జీవితాల్లో కొత్త వెలుగు వస్తుంది.